పాపం చేసే వ్యక్తులను, నీ చేత పాపం చేయించే వ్యక్తులను నీ దగ్గరికి రాకుండా దేవుడు ఆపడం. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. యోసేపు దగ్గరికి పోతీఫర్ భార్య నడుచుకుంటూ వచ్చింది. నేనంట నడుచుకుంటూ వచ్చేటప్పుడు దేవుడు మధ్యలోకి వెళ్ళి లాఠీ కర్ర తీసుకొని, స్టాప్ దే, ఆగక్కడ, యోసేపును ముట్టుకోవటానికి లేదు. ఏంటే యోసేపు దగ్గరికి వెళ్తావా, ఆగక్కడ అని దేవుడు ఆపొచ్చు కదా. ఆపినడితే బాగుండేదిగా. ఇంకా ఆయన ఆపితే నువ్వు చేసేది ఏమంటాముడా. కొంతమంది ఏంటో తెలుసా, వీడు దుర్మార్గంలో పడి, పాపంలో పడి, దేవుడు పలుమార్లు మాట్లాడినా, ఒరే తప్పురాని గతంలో దేవుడు హెచ్చరించినా చేయకూడని తప్పు చేసి ఏమంటాడు తెలుసా, దేవుడు నన్ను కాపాడలా, ఆ పాపంలో పడకుండా దేవుడు నన్ను తప్పించలా, ఆ దేవుడు అడ్డుగా వచ్చి దేవుడు నిలవబడ్డావు. పరీక్షకు దేవుడిని అప్పగిస్తాడు. క్రైస్తవ జనమా, నా వైపు చూడండి. నీ మీద దేవునికి ఉన్న ప్రణాళికలు మామూలు ప్రణాళికలు కదా. నీ పితరుల వంశంలో, నీ తండ్రి వంశంలో, నీ తల్లి వంశంలో ఎవరిని దీవించనంతగా నిన్ను దీవించాలని దేవుడు కోరుకున్నాడు. నిలవబడు, దేవుని సన్నిధిలో నిలవబడు. నా హృదయపు లోతులో నుంచి చెప్తున్నాను, నిన్ను కన్న తల్లి వంశంలో, నిన్ను కన్న తండ్రి వంశంలో, నీ పూర్వపు చరిత్రలో ఎవరిని నిలవబెట్టనంతగా నిన్ను నిలవబెట్టాలని దేవుడు కోరుకున్నాడు. నీ పిల్లలను దేవుడు నిలవబెట్టాలని కోరుకున్నాడు. నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో, నీకెదురయ్యే శోధనలు కూడా అంతే గొప్పగా ఉంటాయి. యాకోబుకు పుట్టిన 12 మంది కుమారులు, దేవునికి గొప్ప ప్రణాళిక ఎవరి మీద ఉంది? యోసేపు మీదే ఉంది. విచిత్రం తెలుసా, గొప్ప శోధనలు ఎదుర్కొంది కూడా యోసేపే, గొప్ప శ్రమలు అనుభవించింది కూడా యోసేపే. యోసేపు మీద దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడకుండా ఉండటానికి సైతాను గాడు పోతీఫర్ రూపంలో యోసేపు దగ్గరికి వచ్చాడు. తమ్ముడు, నా వైపు చూడు. పోతీఫర్ భార్య దగ్గరికి యోసేపు వెళ్ళలా. ఆ పోతీఫర్ భార్య యోసేపు దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది. సైతాను గాడు ఏం చేస్తాడో తెలుసా, నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడకుండా ఉండునట్లుగా మందిరంలోనైనా, కాలేజీలోనైనా, ఆఫీసులోనైనా సైతాను గాడు నీ దగ్గరికి పంపిస్తాడు. ఎందుకు వాళ్ళు శోధిస్తారో తెలుసా, నీ మీద దేవునికి ఉన్న గొప్ప ప్రణాళికలు నిర్వీర్యం చేయటానికి, క్షణకాలపు సుఖం కోసం నీ మీద దేవునికి ఉన్న గొప్ప ప్రణాళికను నిర్వీర్యం చేసుకుంటావేమో, జాగ్రత్త. నా దేవునికి నా మీద ఎన్ని గొప్ప ప్రణాళికలు ఉన్నాయో, నా దేవునికి నా మీద ఎన్ని గొప్ప ఉద్దేశాలు ఉన్నాయో, ఆ ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే బంగారంలాగా నేను బ్రతకాలి. శోధనను జయించిన వాడిగా నేను బ్రతకాలి. జయించానా, కిరీటం దేవుడు నా తల మీద ఉంచుతాడు.